దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. మళ్ళా వాక్యం పట్ల మీరు కలిగిన ఆసక్తిని బట్టి, మీకున్న మక్కువను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరొకసారి మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నా. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగలు సేవ చేయుచుండాను. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకై తను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ప్రేమించి మాకిచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తున్నా. ఈ ఉదయకాల కోరికలు మొత్తం మీరు మాట్లాడి నీ వాక్యము చేత మమ్మను తెప్పరిలో చేసినందుకు స్తోత్రాలు. తిరిగి నీ పాద సన్నిధిలో కూడి నిన్ను గూర్చి గానం చేయుటకు మాకిచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నా. ఈ కూడికను అలంకరించండి తండ్రి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా ఘనపరిచి హెచ్చించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం లూకా సువార్తలో నుండి కొన్ని సంగతులు తెలిసినవి కలిసి ధ్యానం చేస్తున్నాం, కలిసి నేర్చుకుంటున్నాం, కలిసి అనుసరించడానికి ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం. మధ్యాహ్న వేళ వాక్యం వినడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కారణం నిద్రావస్థ కాబట్టి నిద్రపోకుండా వాక్యం మనం విందాం. సరే, ఈ సువార్త ప్రయాణాల సువార్త అని చెప్పుకున్నాం. ఏ సువార్త? రైట్. మొదటి ప్రయాణంలో ఎవరున్నారు? లేడు. రైట్. చివరి ప్రయాణంలో యేసు ప్రభు ఉన్నాడు. ఈ సువార్తకు మరొక పేరు పెడదాం. రెండవదిగా లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను. సో రెండవది ఈ సువార్త దేవాలయాల సువార్త. ఏ సువార్త? దేవాలయాల సువార్త. సో మొదటిగా దేవాలయం కనబడుతుంది ఈ సువార్తలో. రెండవదిగా లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం. 53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండెరి. సో ఈ సువార్త దేవాలయముతో ముగించబడ్డది. ప్రారంభం దేవాలయం కనబడుతుంది, ముగింపు దేవాలయం కనబడుతుంది. కానీ మొదటిది ఇది ప్రయాణాల సువార్త, రెండవది దేవాలయాల సువార్త. ఏ సువార్త? అందరు గట్టిగా, ఏ సువార్త? దేవాలయాల సువార్త. ఈ సువార్తలో దేవాలయం అనే మాట
36 సార్లు చెప్పబడ్డది. దేవాలయం అనే మాట 36 పర్యాయములు చెప్పబడ్డది. 36. ఎందుకు దేవాలయం దేవాలయం అనే మాటను ఈ లూకా పలుమార్లు చెప్పాడు? ఒక కారణం లేకుండా దేవాలయం అనే మాటను వైద్యుడైన లూకా, సువార్తుడైన లూకా అలాగ రాయాడు. ఎందుకో చూద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. అందరు బైబిల్ తెరచండి. 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం 53వ వచనం నేను చదువుతున్నాను. 53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. కాబట్టి దేవాలయం అనే మాట దగ్గర ఎడతెగక అనే పదాన్ని వాడాడు. ఏ తెగక? ఎడతెగక, తెగులు కాదు. ఎడతెగక అనగా యేసు ప్రభు పరలోకానికి వారి మధ్యలో నుండి మహిమలోనికి కొనిపోబడ్డాడు, నిత్యత్వంలో కొనిపోబడ్డాడు. కానీ అపోస్తులు అనబడిన వారు, శిష్యులు అనబడిన వారు దేవాలయములో ఎడతెగకున్నారు. ఎలాగున్నారు? అందరు చెప్తే ఎలాగున్నారు? ఎడతెగక. ఎవరు కూడా దేవాలయాన్ని విడిచిపెట్టిన వారు కాదు, దేవాలయాన్ని వదిలివేసిన వారు కాదు. సో లూకా సువార్త 2వ అధ్యాయం మనం చదివిన ఈవిడను తర్వాత ధ్యానం చేద్దాం. ఈమె కూడా ఎలాగుందో చూడండి. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరములు విధవరాలే ఉండి దేవాలయమును విడవక. దేని విడిచిపెట్టలేదు? దేవాలయం. ఈవిడ దేవాలయమును వదిలి వెళ్ళలేదు, లేదా దేవాలయానికి దూరంగా ఉండలేదు. కాబట్టి ఈ లూకా సువార్తలో దేవాలయం అనే మాట దగ్గర ఎడతెగక. సో ప్రతి విశ్వాసి దేవుని సన్నిధానంలో భాగమైందా? దేవాలయం విడిచిపెట్టకూడదు అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరంలో ఏముంది అని పరిశీలిస్తే అపోస్తుల కార్యం. దీన్ని కూడా లూకా సువార్త లూకా రాశాడు. ఏమి రాశాడు? అపోస్తుల కార్యం. దేవాలయంలో ఏముంది, దేవాలయంలో ఏమి కోసం వారు ప్రయాసపడ్డారు. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. మళ్ళీ వచ్చింది. సో దేవాలయంలో అనగా దేవుని మందిరములో 4 ఉన్నాయి. ఎన్నున్నాయి? ఎన్నున్నాయి? 4. ఏమేమి ఉన్నాయి కదా? 1 బోధ ఉంది, 2వది సహవాసం ఉంది, 3వది రొట్టె విడుచుట, 4వది ప్రార్థన. ఎలాగున్నారు? ఎలాగా అంటే ఆదివారం చేసి మళ్ళా వచ్చే నెల వరకు ఇంట్లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారు? దేవాలయంలోనే ఉన్నారు. ఎంత ఆశ్చర్యం! వాళ్ళు కూలి ఇచ్చినా కూడా శనివారం లేదా ఆదివారం 10,000 ఇచ్చినా కూడా మందిరం మానేయలేదు. చూడండి, ఆదివారమున వారి బంధువులు వివాహాలు పెట్టుకున్నా మానేయలేదు, లేదా ఆదివారమున వారు ప్రయాణం చేయలేదు. కారణం ఎలాగున్నారు? ఎడతెగక. ఎలాగా? ఎన్ని విషయాల్లో? 4 విషయాలు. 1 బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది సో పలుకూరులోని విశ్వాసులు ఈ 4 ఉండాలి. ఎలాగుండాలా? ఎడతెగక. ఎలాగుండాలా? ఎడతెగక. మానివేయకూడదు. ఎందుకు అని ఆలోచిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక, మానకూడదు. వీటిలో ఏది కూడా విశ్వాసి దూరంగా ఉండకూడదు, మానివేయకూడదు, లేదా
వాటి నుండి వేరు కాకూడదు. నేను చదువుతున్నా చూడు, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. 24 కొందరు మానుకొనుచున్నట్టుగా ఏముంది అక్కడ? కొందరు ఏం మానుకున్నారు? బోధ మానుకున్నారు, ఇష్టపడలేదు రావడానికి. రెండవది సహవాసం, మూడవది రొట్టె విరిచే కూడిక, నాలుగవది ప్రార్థన. ఈ నాలుగింటిలో ఏ విశ్వాసి ఎప్పుడు మానుకోకూడదు? ఒకవేళ రొట్టె విరిచే కూడిక, ఏ కూడిక? అందరు చెప్పండి, ఏ కూడిక? అది ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం. చూద్దాం. ఒకవేళ విశ్వాసి మానుకుంటే లేదా విశ్వాసి దూరం అయితే జరిగే నష్టం, అది ప్రార్థన అయినా లేదా సహవాసమైనా రొట్టె విరిచే కూడికైనా లేదా బోధ అయినా. చూద్దాం ఏమి జరుగుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త అధ్యాయం 20. నేను చదువుతున్నా చూడండి. 24వ వచనం నేను చదువుతున్నా. 24వ వచనం. యేసు వచ్చినప్పుడు అన్నాడు అక్కడ. ఎవరు వచ్చినప్పుడు? ఎప్పుడు వచ్చాడు? మళ్ళా పైన నేను చదువుతాను. మళ్ళా 19వ వచనం, అధ్యాయం 20 వచనం 19. ఆదివారము సాయంకాలమున. ఏ వారం? రైట్. ఆదివారం ఏముంది? రొట్టె విరిచే చెప్పాలా? ఏముంది? ఆదివారంలో మనం ఏం చేస్తాం? ఆరాధన చేసి రొట్టె విరుస్తాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? చెప్పరా? ఎవరిని? మన రక్షకుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజు కూడి వచ్చారు అపోస్తులు. ఏ రోజు? ఆదివారం. జరిగిందేమిటి చూద్దాం. 24వ వచనం, ఆదివారంన 24. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమానబడిన తోమ వారితో లేకపోయాను. అమ్మాట చూడండి. ఎవరితో? 11 మంది శిష్యులతో లేడు. ఎవరు లేరు? దిద్దుమానబడిన తోమ ఇడుచున్నాడు, బావినాల లేడు. సో ఎక్కడికి వెళ్ళాడు తోమ? ఆదివారంన ప్రాముఖ్యమైనది ఏమిటి? రొట్టె విరిచే కూడిక. ఏ కూడిక? రొట్టె విరిచే కూడిక. ఆ రోజున శిష్యులలో తోమ అనబడిన వ్యక్తి ఉండాలి. బట్ ఈ వ్యక్తి లేడు. ఎంత విచారం! అమ్మా వినరా, ఆదివారంన 1,00,000 రూపాయలు ఇచ్చిన పని వెళ్ళకూడదు, ప్రయాణం చేయకూడదు ఆదివారం ఉదయకాలంలో. లేదా ఆదివారంన పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. ఎవరి దినం అది? ఆ ప్రభు దినం. ఏ కూడిక? రొట్టె విరిచే కూడిక. అమ్మా, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే అపాయం. చాలామంది విశ్వాసులు సులభముగా రొట్టె విరిచే కూడిక, ఆదివారం కూడిక ఎగ్గొట్టడం నేర్చుకున్నాడు. సులువుగా నువ్వే చాలాసార్లు ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళారంటే, ఈవేళ పెళ్ళికి వెళుతున్నాం పాస్టర్ గారు, లేదా ఈవేళ ప్రయాణం చేస్తున్నాం, ఈవేళ మా బంధువుల ఇంటికి వెళుతున్నాం. ఈ కూడిక ప్రాముఖ్యత నీకు తెలిసి ఉండాలి. రొట్టె విరిచే కూడిక, ఆదివారం కూడిక, దాని విలువ తెలిసి ఉండాలి. దాని యోగ్యత తెలిస్తే చాలా భయముగా దేవుని మందిరానికి వస్తాం, దేవుని ప్రేమిస్తాం, దేవుని ఆరాధిస్తాం. చాలామంది ఈ రొట్టె విరిచే కూడిక, ఆదివారం కూడికలో ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. తోమా లేడు. జరిగిన నష్టమేమిటి చూద్దాం. ఏం జరిగింది? మళ్ళా యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు
మేము ప్రభుని చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ చేతిలో గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచుతనే గాని నమ్మనే. ఈ మాట అన్నది ఎవరు? తోమా. ఎవరు చెప్తే నమ్మలేదు? మిగతా శిష్యులు చెప్తే నమ్మలేదు. కారణం ఇలా చెప్పుకుందాం, ఈ వ్యక్తి ఆత్మ దృష్టి కోల్పోయాడు. ఏ దృష్టి? అందరు కదా, ఏ దృష్టి? ఏ విశ్వాస అయినా ఆత్మ దృష్టి కోల్పోతే అబద్ధమాడుతారు, అల్ప విశ్వాసానికి వెళుతారు. ఆత్మ దృష్టి కోల్పోతే పాపం చేస్తారు. విశ్వాసి నువ్వే వాడు చెప్పినా నమ్మలేదు. వాడు చెప్పినా ఆయన మాటల యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరు? తోమా. ఎంత దారుణం చూడండి. ఏ కుడికలో లేడు, ఏ కుడికలో? రొట్టె విరిచే కుడికలో లేడు. ఆత్మ దృష్టి కోల్పోయాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చినప్పుడు, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఎవరితో? అహరోనుతో చెప్పారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరు పోయినారు? మోషే అనువాడు ఏమాయనో మాకు. ఎంత దారుణం తమ్ముడు, చెల్లి. వారి ముందు సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. వారి దేవిని చూస్తున్నారు, వారి నాయకుని చూస్తున్నారు. సీనాయి కొండ మీద పలుమార్లు వెళ్ళాడు మోషే, పలుమార్లు దిగొచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు చూశారు, ఇది ఇశ్రాయేలు ప్రజలు గమనించారు. కానీ మాకు తెలియదు అన్నాడు. ఎవరి గురించి? కాబట్టి దేవిని ప్రజలు ఆత్మ దృష్టిని కోల్పోయినప్పుడు ఈ అధ్యాయంలో విచ్చలవిడిగా పాపము చేసేది. విచ్చలవిడిగా కోరినట్టు చేశారు. అంతే, కోరినట్టుగా నటించారు, కోరినట్టుగా డ్యాన్స్ చేశారు, కోరినట్టుగా విచ్చలవిడిగా వ్యభిచారం చేశారు. తమ్ముడు, చెల్లి, ఒక కూడికకు రాకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు అంతే. నీవు కూడా విచక్షణ కోల్పోయి ఇశ్రాయేలు ఏం చేశారో, తోమా ఎలా చేశాడో నువ్వు ఎలా చేస్తావు? అందువల్ల లూకా రాస్తున్నాడు, ఎడతెగక. ఏమిటిగా? దేవాలయంలో ఎడతెగక అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరిచే కుడిక ఉంది, ఇంకేముంది? ప్రార్థన ఉంది. ఈ 4 ఇంటి మీద విశ్వాసి నికరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడ లేకపోతే విశ్వాసి భ్రష్టుడైతాడు, విశ్వాసి దిగజారుతాడు. ఏ కుడికలు? సహవాస కుడికైనా, బోధ కుడికైనా, రొట్టె విరిచే కుడికైనా, ప్రార్థనా కుడికైనా. సో తోమా నమ్మను అని చెప్పాడు. చెప్పినా కూడా విశ్వసించలేదు, చెప్పినా అంగీకరించలేదు. ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల మానక అన్నాడు అక్కడ. ఏనాడు? సమాజముగా కూడుట మానక. మానొద్దు, ఏ కూడికైనా మానవద్దు.
ప్రత్యేకంగా ఆదివారం కూడిక మానవద్దు. ఒకవేళ రోగం వచ్చి హాస్పిటల్లో పడకలో ఉంటే తప్ప ఆదివారం కూడిక రొట్టె విరిచే కూడిక, ఆరాధన కూడిక కోట్లు ఇచ్చినా మానుకోకూడదు. ఇంగ్లాండ్ దేశంలో కుర్రోడు 22 ఏళ్ళ కుర్రాడు, 22 ఏళ్ళ కుర్రాడు 200 పరుగు పందెం కోసం సిద్ధపడ్డాడు. ఒలింపిక్స్ అది, కొంతమంది పిల్లలకు తెలుసు ఒలింపిక్స్ అంటే. సిద్ధపడి వెళ్ళాడు, బాగుండండి. అతని మీద ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేసింది ఒక బంగారు పథకం కోసం. ఏ పథకం? ఎన్ని కోట్లు? 400 కోట్లు. సరిగ్గా ఫ్రాన్స్కి వెళ్ళాడు ఆ పథకం కోసం. పట్టిక చూశాడు, ఆదివారమున 10ంటికి పరిగెత్తాలి. ఆ పట్టిక చూసి కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ అన్నాడు. ఏంటి అబ్బాయి అన్నాడు. సార్ మరి చెప్పు, ఈ పట్టికలో ఆదివారం 200 పరుగు పందెంలో పరిగెత్తాలని రాశారు సార్, ఇది నాకు సాధ్యం కాదు సార్, నేను చేయలేను సార్ అన్నాడు. ఎందుకన్నాడు? మా దేవుని ఆరాధించాలి, నా ప్రభుని ఆరాధించాలి, నన్ను క్షమించండి సార్ అన్నాడు. 400 కోట్లు ఖర్చు పెట్టిన కోచుకు దేశానికి ఎలాగుంటుంది? కోచు కోపం తట్టుకోలేక కాలుతో ఛాతి మీద అబ్బాయిని తంతే దొల్లాడాడు. అట్లా కింద పడి లెగిసి, సార్ మీరు కొట్టినా పరిగెత్తాను, కొట్టకపోయినా పరిగెత్తాను, సాధ్యం కాదు సార్ అన్నాడు. రే మూర్ఖుడా, బూతులు ఆడాడు, చెడ్డ బూతులు ఆడాడు ఆ పిల్లోని. సారీ సార్, ప్రభుని ఆరాధించాలా, ప్రభుని స్తుతించాలా, రొట్టె విరిచే కూడికలో నేను పాల్గొనాలా, గుడ్ బై సార్ అన్నాడు. కోచు తట్టుకోలేక రాత్రల్లా తాగాడంట, కోపం తట్టుకోలేక. వాడి దేశంలో పేపర్లో వార్తాపత్రికలో పలానా కుర్రోనికి పిచ్చి పట్టింది, దేవిని ఆరాధిస్తాడంట, రొట్టె విరిచే కూడికకి వెళతాడంట, ఒలింపిక్స్ పోగొట్టుకున్నాడని పేపర్లో పిచ్చి కూతలు బండబూతులు తిట్టాయి అబ్బాయిని. కానీ ఆ పిల్లడు ఏం పట్టించుకోలేదు, చక్కగా వెళ్ళి ప్రభుని ఆరాధించాడు, రొట్టెలో పాలు పొందాడు. తమ్ముడు, పలుకూరులు అలాగా ఉంటే దేవునికి ఎంత మహిమ తెలుసా? దేవునికి ఎంత కీర్తి, ఎంత ఘనత. సరే, మరలా వెళ్ళాడు. 800 పరుగు పందెం, అది బుధవారం ఉంది. మళ్ళీ అదే కోచ్ దగ్గరికి వెళ్ళాడు. సార్ 800 పరుగు పందెంలో మన దేశం తరపున పాల్గొంటాను, ఒక అవకాశం ఇవ్వండి. మరి మూర్ఖుడా, నీకు ప్రాక్టీస్ లేదు, అభ్యాసం లేదు, నీ వల్ల కాదురా, ఎందుకు నన్ను విసిగిస్తావు? ఆల్రెడీ పథకాన్ని పోగొట్టావు, 200 పథకాన్ని. పరిగెత్తితే గ్యారెంటీగా అబ్బాయికే, ఆ రోజు ప్రపంచంలో ఎవరికి రాదు, అలాగ ఎవరు పరిగెత్తలేడు. ఎందుకు విసిగిస్తావు? సార్ ఒక్క ఛాన్స్ సార్, ఒక్క అవకాశం ఇస్తారు. విసిగిచ్చాడు. దేశం తరపున పాల్గొన్నాడు. ఆ లైన్లో నిలబడాడు, పరిగెత్తే లైన్లో. అక్కడ ఎవరు, ఒక ముసలావిడ, 85 ఏళ్ళ ముసలావిడ ఈ కుర్రోని చూసి గబగబా దిగి పరుగు పందెం స్టార్ట్ కాకముందే ఒక పేపర్ ఇచ్చింది. పేపర్ చుట్టింది, కానీ చదవడానికి టైం లేదు. ముందు జేబులో పడేశాడు ఆ పేపర్ని. విజిలేయబడ్డది 800 పరుగు పందెం కొరకే విజిలేసారు. అందరికంటే ఫస్ట్ వచ్చాడు, అందరికంటే. సరే, వాళ్ళు బంగారు పథకం ఇస్తుండగా జేబులో పేపర్ తీశాడు. ఏమిచ్చింది ముసలావిడని చూస్తే సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నన్ను ఘనపరచువా అని. చెప్పరే, అందరూ చెప్పండి, నన్ను ఘనపరచువా అని. స్టేడియం అంతా ఏడ్చేసారు, 2 కోట్ల మంది ఏడ్చారు ఆ మాట చదివి ఆ పథకం తీసుకుంటుండగా.
తమ్ముడా చెల్లె, నీ ద్వారా దేవునికి ఘనత రావట్లేదు, మహిమ రావట్లేదు. కాళ్ళతో తన్నాడు, ఛాతి మీద దొల్లాడాడు, ఉమ్మేశాడు, బండబూతులు రాసిన పిల్లోని. బట్ రొట్టె విడిచే కూడిక విలువ తెలిసినవాడు, దాని ప్రాముఖ్యత తెలిసినవాడు. విశ్వాసి, నీకు తెలుసా? నీకు తెలుసా దాని విలువ, దాని యోగ్యత, దాని ప్రాధాన్యత? అందువల్లే లూకాసు వార్తలో దేవాలయం ప్రారంభం దేవాలయం, ముగింపు దేవాలయం. కానీ దేవాలయంలో ఎలాగున్నారు? ఎడతెగక అమ్మా, దేవునికి నీ ద్వారా, నా ద్వారా ఘనత రావాలి అంటే ఆ 4 మన జీవితంలో ఉండాలి చచ్చిపోయేంత వరకు. ఎప్పుడు? ఎంతవరకు? ఏ విషయాలు? బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. మీకు ప్రార్థన ఎప్పుడు? ప్రార్థన ఆదివారం కాదు, ఏంది చెప్పరే? శనివారం. ఎంతమంది వస్తారు? ఏది బాగానే? మీ సంఘంలో ఎంతమంది వస్తారయ్యా? సరే, మీరు మంచోళ్ళే, మా సంఘం చెప్తాను నేను. మా సంఘంలో ఆదివారం 200 మంది వస్తారు. ఎంతమంది? శనివారం ఒక 0 తీసేయండి, 20 మంది వస్తారు. మా సంఘాన్ని కూడా చెప్పాను. మరి మీ సంఘం ఏం దేవనాథన్ గారు ఏం చెప్పరే? 5 మంది, 10 మంది. ఓ అమ్మా, అంటే మీకంటే మేము మేలే. ఎడతెగక చెప్పరే? ఏ విషయాల్లో? ప్రార్థన, బోధ, సహవాసం, రొట్టె విరిచే కొడుకులు ఎలాగున్నారు? ఎడతెగక. సోదరా సోదరి, ప్రతి విశ్వాసి ఈ 4కి విలువడిస్తే మళ్ళీ చెప్తుందామా? నన్ను ఘనపరచువాన్ని నేను మీ కూలి ఇస్తాడు, మీ పిల్లలకు ఇంజనీరింగ్లు ఇస్తాడు, పోస్టింగ్లు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. అబ్బాయి, హైదరాబాదులో ఉన్నా, బాంబేలో ఉన్నా మందిరానికి వెళ్ళాలరా. ఉద్యోగాలు తర్వాత, బట్ చదువుల తర్వాత మందిరం ముఖ్యం. నీ మందిరమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరు? మందిరాన్ని ప్రేమించేవారు. ఉద్యోగాన్ని కాదు తమ్ముడు, ఉద్యోగాలు అవసరమే, కూలి అవసరమే. కానీ దేవుడు మనకిచ్చిన ఆదివారం అన్నిటికంటే ముఖ్యమైనది. మీ అందరికి బాగా తెలుసు. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని శాసనం తెచ్చారు. ఏం తెచ్చారు? అక్కడేమి ఇట్టి శాసనము ఉన్నప్పటికీ దానియేలు యథాప్రకారముగా ఎన్నిసార్లు? ముమ్మారు. ఎన్నిసార్లు? శాసనం ఉంది సింహభూమిలో పడతానని. కానీ ప్రార్థన మానలేదు. ఏం మానలేదు? విశ్వాసి ప్రార్థన మానకూడదు, రొట్టె విరిచే కొడుకని మానకూడదు, సహవాసాన్ని మానకూడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి లూకాసు వార్త ప్రయాణాల సువార్త ఒకటి, రెండవది దేవాలయాల సువార్త. దేవాలయం అంటే ఏం నేర్చుకున్నాం? ఎడతెగక ఏం నేర్చుకున్నాం? ఏ విషయాల్లో? బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయుట యందును మానుకోవాలి. ఎలా ఉండాలా? ఎడతెగక. మూడవదిగా నేర్చుకుందాం. లూకాసు వార్త, మళ్ళా వద్దాం, మన సువార్తకు వద్దాం. 7వ అధ్యాయం. నిద్రపోతున్నా, బయట ఉన్నా లోపల ఉన్నా నిద్రపోతున్నా. మీరు నిద్రపోతే చూడండి, ఒకవేళ మీకు నిద్ర వస్తుంది అంటే మీ చెయ్యి ఇలాగనండి, వాక్యం ముగిస్తా నేను. ఓకేనా?
మీకు అర్థమైంది నా భాష? నిద్ర వస్తుంది, మీ చెయ్యి లాగంటే ముగిచ్చేస్తాను నేను. అది గుర్తుపెట్టుకోండి. ఏమండి? రైట్, ఓకే. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. 9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తను వెంబడించుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానే. 3వది స్వార్థలో మరొక పేరు ఏమిటంటే తిరుగుట అనే పాఠం. ఏంటి? తిరుగుట. 1 ప్రయాణాల సువార్త, 2వది దేవాలయాల సువార్త, 3వది తిరుగుట సువార్త. యేసు ప్రభు ఈ లూకా సువార్తలో కొన్ని సందర్భాల్లో తిరిగాడు. అమ్మ బాగా ఎటు చూడమ్మా, ఏం చేశాడు ఆయన? తిరిగాడు. ప్రభు జగద్రక్షకుడు. ఆయన సమస్తం ఆయనకు తెలుసు, సమస్తం ఎరిగినవాడు. ఆయనకు మరి అయినది ఏదీ లేదు. కానీ ఆయన కొన్ని చోట్ల ఉన్న పాటున తిరిగాడు. సపోజ్ ఇటు చూడండి, పలుకూరు నుండి నందివర్గం వెళుతున్నాడు నడుచుకుంటా. ఉన్న పాటున సడన్గా తిరిగితే మనం ఏమనుకుంటాం? సార్ ఏమైనా కింద పడిపోయిందా అంటాం. తిరిగితే అంటాం కింద పడిపోయిందా, లేదా ఏదైనా మర్చిపోయారా, లేదైనా గుర్తొచ్చిందా. ఒక వ్యక్తి వెళుతూ తిరిగితే ఈ 3 అడుగుతాం. సార్ ఏమైనా మర్చిపోయారా, ఏదైనా గుర్తొచ్చిందా, ఏదైనా జ్ఞాపకం వచ్చిందా. కానీ ప్రభుకి సమస్తం తెలుసు. ఏం తెలుసు? అందరూ చెప్పండి, ఏం తెలుసు? మరి ఆయన ఎందుకు తిరిగాడు అని ఆలోచిస్తే చూడండి, అక్కడ మళ్ళా చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. యేసు మాటలు విని అతని గూర్చి, అంటే శతాధిపతి గురించి. ఎవరి గురించి? రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి గురించి? అది మనిషి. అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి. ఎవరి వైపు తిరిగాడు? అందరూ ఎవరి వైపు? ఎవరు? యేసుక్రీస్తు తిరిగాడు. రైట్, ఎవరి వైపు? రైట్, తిరిగి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అర్థమైంది ఎవరి గురించి. రైట్, ఏమని మాట్లాడాడు చూద్దాం. ఇశ్రాయేలులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని, ఎవరి విశ్వాసం? ఇశ్రాయేలులలో ఇంత గొప్ప విశ్వాసం ఎవరిది? శతాధిపతిది. ఏమర్థమైందా? ఎవరిది అంటే యేసు ప్రభు కితాబు ఇస్తున్నాడు. ఎవరి గురించి? శతాధిపతుల గురించి. ఏ విషయంలో? విశ్వాస విషయం. అమ్మా బాగా చెప్పారా? ఏ విషయంలో? ఎలాంటి విశ్వాసం? ఇంత గొప్ప నేను అనగా శతాధిపతి. చూడండి, శతాధిపతి యేసు ప్రభుని తన వైపు తిప్పుకున్నాడు, తన వైపు మళ్ళించుకున్నాడు. డబ్బిచ్చి కాదు. అలో మేము చర్చిలో ఫ్యాన్ ఇచ్చాము, ఆడ తిరిగేవాడు కాదు ఆయన. మీకు అర్థమైందా? చర్చిలో ఫ్యాన్ ఇస్తే తిరగడు ఆయన. మీకు అర్థమైందా? మేము అందరికంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని తిరగడు ఆయన. అలాంటి వాడు కాదు ఆయన. డబ్బుకి పడిపోయేవాడు కాదు ఆయన. ఏ తల్లి, డబ్బుకు పడిపోయేవాడు కాదు. లేదా ఇంత పరిచయం చేశాను సంఘములో, దేవుని పక్షం, అది పొరపాటు. కానీ ప్రభు తన వైపు తిప్పుకున్నాడు. దేని ద్వారా? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? ఇంత గొప్ప విశ్వాసం. కితాబు ఇచ్చాడు. ఈ టర్న్ టు జనరేషన్. ప్రభు మాట్లాడాడు శతాధిపతిని గురించి. పలుకూరులో బజార్లో ప్రభు నీ గురించి మాట్లాడాలి, నీ గురించి చెప్పాలైనా. ఏమైనా ఉందా నీలో? నీలో ఏమైనా ఉందా చెప్పడానికి? ఈవిడనా సినిమా చూసి ఆవిడ గురించి ఏం చెప్తాడు ఆయన? సీరియల్ చూసి ఆవిడ గురించి ఆయన తగాదాపరుడు ఏం చెప్తాడు? ఈజ్ దేర్ ఎనీ గుడ్ థింగ్? ఏమైనా మంచిది ఉందా నీ గురించి చెప్పడానికి? చెల్లి తమ్ముడా ఉండాలి కదండి.
నీ గురించి నా గురించి చెప్పాల బజార్లో. ఏముంది మనలో? ఒక అన్యుడు దేవుని ఎరగనివాడు, విగ్రహారాధికుడు, విగ్రహారాధికుడు. బట్ విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? ఇంత గొప్ప విశ్వాసం. అయ్యా నిద్రపోతే గోడ కనుకోండి. ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప అమ్మటి చూడు, ఇంత గొప్ప విశ్వాసం. ఇదే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 25-26 చదువుతున్నా చూడండి. వారు మత్తయి సువార్త 8వ అధ్యాయం 25-26 వారు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్ము రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఏమంట? నశించిపోవచ్చున్నాం. ఎవరి మాట అన్నది? అలలో ఎవరి మాట అన్నది? శిష్యులు, 12 మంది శిష్యులు. యేసు ప్రభు ఇడ్జునన్న ఆ దోణి కింద పడుకున్నాడు. ఇటు చూస్తారా? ఒకవేళ దోణిలో నీళ్ళు వస్తే ఎవరు మునిగేది ఫస్ట్? చెప్పరు. ఎవరు? గట్టి చెప్పండిరా. ఎవరు? కానీ వీడు చూడండి, అద్భుతాలు చూశారు. వీడు బయనండి ఈ అధ్యాయంలో బయనాల కుష్ఠరోగిని బాగు చేశాడు. ఏం చేశాడు? అందరూ చెప్పండి. ఏ రోగిని? రెండవది పేతురు అత్తను బాగు చేశాడు. మూడవది సేనాదయం బట్టిన బాగు చేశాడు. ఎన్ని చేశాడు? 3 చేశాడు కదా. ఎన్ని చేశాడు? ఈ 3 చూశారు. ఎవరు? శిష్యులు చూశారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? దోణిలో, సముద్రం దోణిలో ఉన్నారు కదా. కానీ సముద్రంలో తుఫాను రాగానే ప్రభుత్వం ఏమన్నాడు? మేము నశించిపోచున్నాం. మార్కులో ఏమన్నాడు చూద్దాం. మార్కులో 4వ అధ్యాయం తరగనైనా మళ్ళీ అక్కడెక్కడే తిరుగుదాం మనం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనం చదవలేను, మీరే చదవండి. 38. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనని లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా? అమ్మో, ఎవరికి అంటే వీళ్ళకి చింత ఎక్కువైనట్టుగా. రివర్స్ చూడండి. నీకు చెప్పరే, గట్టి చెప్పండి. ఇలా చెప్పుకుందాం. నిద్రపోతుంటే నీకు చింత లేదా అన్నట్టుంది ఇక్కడ. అర్థం? రివర్స్ చేశాను. నీకు చింత లేదా? ప్రవేమన్నాడు? మళ్ళీ వెళ్ళదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం 26. అందుకాయన అల్ప విశ్వాసులారా. ఏ విశ్వాసులారా? ఎవరిది? శిష్యులది. శతాధిపతిది. ఇంత గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? ఇంత గొప్ప విశ్వాసం. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ప్రభు మన గురించి చెప్పాలా? ఏదో ఒకటి ఉండాలా. అల్ప విశ్వాసమున ఉండాలా లేదా? ఏది లేదనుకో, రెండింటికి రేవిడి చేయని ఉండాలని మీరు. అల్ప విశ్వాసమున ఉండాలా. తమ్ముడు నిద్రపోతాము. నేను చెప్పేది నిద్ర వస్తే ఇలాగ నేను మూసేస్తే ఏం పర్లే. అర్థమైందా? నిద్ర వస్తే మీరు ఇలాగ నేను చెయ్యి ఊసేద్దాం. ఆయన 4:40 చెప్పమన్నారు. మీకు అంత ఓపిక లేదు. ఓకేనా? టైం చూడద్దు, నా టైం కనపడదు. ఎప్పుడో 3:45 అయింది. అర్థమైందా? మన టైం కనపడదు వాక్యం చెప్తుంటే. రైట్? అందుకాయన ఏ విశ్వాసులారా? అల్ప విశ్వాసులారా. శతాధిపతి ఏ విశ్వాసం? ఇంత గొప్ప విశ్వాసం. సోదరా, మన గురించి చెప్పాలంటే లేదా ఆయన ప్రజల వైపు తిరిగి చెప్పాలంటే నీలో నాలో ఏదో ఉండాలి. యోబుని గురించి చెప్తూ అపవాదితో యోబు గ్రంథం 1వ అధ్యాయం 8లో ఈ మాట అన్నది. చదువుమా. ఆయన కూడా ఏం చెప్పాడు యోబుని గురించి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఉన్నాను, తీయను. వాళ్ళు తీయలేదు ఇంకా. వాళ్ళు యోబు గ్రంథం అంటే ఆదికాండం తీస్తారు. అలవాటు ఉండదు వాళ్ళకు. ఉన్నాను, వాళ్ళు తీయండిలే. ఎక్కడుందో తెలియదు వాళ్ళకు. లేదంటే విశేష సూచిక చూడండి, ఎన్నో పేజు దొరికిందా? ఓకే, రైట్, ఓకే, చదువయ్యా. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు
ఎవరంట? ఏ వర్తుడు? మనలా కాదు. యోబు జీవించింది యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఎవరితో చెప్తున్నారు? దేవుడు ఎవరి గురించి? నీ గురించి చెప్తాడా సాతానుకుతో? ఈ ఊర్లో పలుకూరులో ఈవిడ ఇలాగ ఉందని చెప్తాడా సాతానుతో? చెల్లి తమ్ముడా, సోదరులారా, యోబు లాంటి భక్తి మనకు లేదు. నీ గురించి నా గురించి చెప్పాలా? అపవాదితో. అందువల్ల ఏదైనా చెప్పాలంటే సాక్ష్యం ఉండాలి. పలుకూరులో, కర్నూలులో, మాధవీనగర్లో విశ్వాసులు యథార్థవంతులు, నీతిమంతులు, చెడును విసర్జించిన వారు, దే షన్ ద ఈవిల్ థింగ్స్ అన్నాడు ఇంగ్లీష్లో. చెడును దూషించేవారు, చెడును అసహించుకునేవారు, వీరు 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 శతాధిపతుల గురించి మాట్లాడు, యోబుని గురించి మాట్లాడు. నీ గురించి, నా గురించి బజార్లో చెప్పడానికి యేసు ప్రభు దగ్గర కొన్ని మాటలు లేవు. నీ ఒక్క మాటైనా ఉందా? ఒక్క మాటైనా ఉందా? ఏమీ లేకపోతే ఈ బ్రతికెందుకు తమ్ముడు? ఈ జీవితం ఎందుకు? నమ్మాం, నమ్మకం ముందు ఎలాగున్నాము, నమ్మిన తర్వాత కూడా అలాగే ఉన్నాం. ఏ మార్పు లేదు బ్రతుకులు. ఎక్కడ మార్పు లేదు. మారుదాం తమ్ముడు, ఇప్పటికైనా మారుదాం. ఇప్పుడైనా ప్రభువా నా గురించి చెప్పడానికి ఇలాగ జీవిస్తా, నేను యోబులాగా జీవిస్తా, శతాధిపతిలాగా జీవిస్తా. విశ్వాసాన్ని బట్టి తిరిగాడు. డబ్బు వచ్చే తిరగలేదు ఆయన. ఆస్తి ఇస్తే తిరిగేవాడు కాదు. ఇవ్వాలా కానీ విశ్వాసాన్ని చూసేవాడు ఆయన. రెండవది లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. స్త్రీ వైపు తిరిగాడు. ఎవరి వైపు? తమ్ముడు ఇడ్చున్నాను, పేరు రాయబడలేదు ఆమెకు. ఆ స్త్రీ పేరు రాయలేదు, ఎందుకో పరిశుద్ధాత్ముడు. కానీ ఆమె చేసిన క్రియలు రాశాడు పరిశుద్ధాత్ముడు. పేరు రాయలేదు తమ్ముడు, నిద్రపోదయ్యా. పేరు రాయలేదు కానీ ఆమె క్రియలు చూస్తే ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఏ స్త్రీ? ఊర్లో ఆమెను గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ప్రతి బజార్లో ఈమె చేసే పాడు పని గురించి మాట్లాడుతున్నారు. తమ్ముడు విన్నాడు, ఈమె వ్యభిచార స్త్రీ అని బైబిల్ చెప్తుంది. పాడు ఏడే స్త్రీ, చెడిపోయిన స్త్రీ. ఎవరింట్లో ఉంది? సీమోని ఇంట్లో ఉంది. ఎవరింట్లో? అది ముఖ్యం. ఎవరింట్లో? సీమోని ఇంట్లో ఉంది. బాగున్నాను. సీమోని ఇంట్లో యేసు ప్రభుకి విందిచ్చాడు సీమోను. ఏమిచ్చాడు? బాగున్నాడు. ఏమిచ్చాడు మనకు తెలియదు. ఏ విందు? మటన్ బిర్యానీ పెట్టాడో, చికెన్ బిర్యానీ పెట్టాడు, పులావ్ పెట్టాడు, ఏది పెట్టాడో తెలియదు. ఏమంటే చూడు, భోంచేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరైనా అయ్యా మాకు మంచి భోజనం పెట్టావని కుటుంబ యజమానికి చేసిన ఆవిడకు థ్యాంక్స్ చెప్తారు. ఏం చెప్తారు? అది మర్యాద. అది ఏంటది? మర్యాద. అలా చెప్పలేదు అనుకో, ఏమంటారండి? మీరు భోజనం నాకు పెట్టారనుకో, కనీసం ఒక్క మాటన వందనాలని చెప్పాలగా, చెప్పలేదానికి ఎట్లుంటుంది? ఏంది మీరు నవ్వు చూస్తున్నారు? మనుషులు ఏమనుకుంటారు? ఈ ప్రకాష్ అన్నకు మర్యాద లేదనుకుంటారు. ఏమనుకుంటారు? ఇందాక మంచి భోజనం పెట్టాడు సికామని, అబ్బో ఆ పప్పు మా అమ్మ చేసినప్పుడు తిన్నా, ఇప్పుడు తిన్నా. మళ్ళీ నేను పప్పు వెళ్ళిపోయాకారం అంటే బాగా ఇష్టం. థ్యాంక్స్ చెప్పాను, బాగా చేశారని.
చెప్పలేదనుకో, వాళ్ళు ఏమనుకోరు. కానీ మనుషులు కనీసం ఎలాగుందనో చెప్పలేదనుకుంటారు. కానీ ఈయన మంచి భోజనం పెట్టాడు. ఎవరికి? ఎవరు? ఇప్పుడు ఎవరి వైపు తిరగాల? కానీ ఎవరి వైపు తిరిగాడు? కానీ భోజనాన్ని తిరగాడు ఆయన. హలో, ఏం తిరిగాడు? భోజనం తిరగాడు ఆయన. కొన్నిసార్లు యేసు ప్రభుకి ఏదో మనం పాపము చేసి డబ్బిచ్చి మెప్పు పొందాలని చూస్తాం. మీకు అర్థమైందే? ఏమిచ్చి, ఏం చేసి? మీరు సినిమా చూసేవాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ బాగున్నారు మీ ఊరిలో, నాకు తెలుసు. వాళ్ళ మొక్కలు బాగా అర్థమవుతాయి నాకు కూడా. చూసి చందా వేసి పరిశుద్ధ గోడ తగిలి కిందికి వస్తారు పాట. అర్థమైంది? తిరిగేవాడు కాదు ఆయన. తమ్ముడు బాగా గుర్తుపెట్టుకోండి. సినిమా సీరియల్ చూసి వచ్చి స్తుతి మహిమ అంటే ఒక ఆయన రాశాడు, దయ్యాలు తెగ నవ్వుతుంటాడు పాట పాడుతుంటే. ఎవరు పాడుతుంటే? సినిమాలు చూసి సీరియల్ చూసి పాపం చేసి వచ్చిన వాళ్ళు పాట పాడితే ఎవరవుతారంట? కాబట్టి ఈ చర్చిలో ఏమున్నట్టు చెప్పరే? ఇంక మీ ఇష్టం వదిలేస్తున్నా, మీ మనసాక్షికి. ఈ రోజైనా మానుకోండి, లేదా దయ్యాలని వెంట పెట్టుకురండి. ఏదో నిర్ణయం తీసుకోవాలి. రెండు కావాలంటే కుదరదు. దయ్యమన్నా వదలాలా, లేదా పాటన్నా వదలాలా. ఏదో ఒకటి చేయాలి. పాట పాడితే దయ్యం పెట్టుకొని వస్తాడు, కుదరదు. ఇక్కడ జాన్ మనియన్ రాశాడు, బాగా రాశాడు. పరిశుద్ధ పోరాటంలో ఆయన రాసిన బుక్లో మనం పాట పాడుతుంటే దయ్యాలు ఎగురుతున్నావంట. దయ్యాలు ఎగురుతున్నాడు సోదరా, బావినాడా. బట్ ఈ స్త్రీ వైపు తిరిగాడు. ఎవరి వైపు? ఈమె మంచిది కాదు, చెడు స్త్రీ, చెడు పనులు చేసింది. కానీ ప్రభువు తన వైపు తిప్పుకుంది, తన వైపు ఆకర్షించుకుంది. దేనిని బట్టి? ఆమె చేసిన ఆరాధన. ఏం చేసింది? ఆరాధన. ఆమె ఆరాధన. సీమోను తన కన్నీళ్లతో నా పాదాలు తడిచేది. వెంట్రుకలతో, స్త్రీకి ఘనత వెంట్రుకలు అలంకారం. తన ఘనత అలంకారం నా పాదాల దగ్గర వేసింది. ఆమె చేసిన ఆరాధన. చెల్లి, సోదరా, నీ ఆరాధనలో తిరగాలి. ప్రభు నీ ఆరాధన ఆస్వాదించాలా, అగ్రానించాలా, అంగీకరించాలా. తిరిగాడు ఏ రోజైనా? నువ్వు ఆరాధన చేస్తూ ఉండగా మౌనంగా, పురుషులు స్తుతులు చెల్లిస్తుండగా ప్రభు తిరిగి ఈ ఆరాధన ఆయన ఇలా తీసుకొని ఆయన తాగాడా? సీమోను ఈమె చేసిన ఆరాధన. శతాధిపతిది విశ్వాసం అయితే స్త్రీది ఆరాధన. తిరిగి మాట్లాడాడు, ఆ స్త్రీ వైపు తిరిగాడు. సోదరా, నీ వైపు తిరిగిన సందర్భాలు, ఆరాధన చేస్తుండగా, లీనమై ఆరాధన చేస్తుండగా, మౌనంగా పురుషులు స్తుతిస్తుండగా ఇరువురు వైపు తిరిగి ఆస్వాదించిన సందర్భాలు నీ గుండెల్లో మైనస్ ఉంది. ఎప్పుడు లేవు తమ్ముడు. ఆదివారమున ఆశీర్వాదాలకు రావట్లేదు, ప్రభుని ఆరాధించడానికి వస్తున్నా. ఆదివారమున దీవెనే కాదు, ప్రభుని స్తుతించడానికి వస్తున్నా. ఆదివారమున అగ్రానించే బలులు అర్పించడానికి వస్తుండగా, ఆరాధనకు యోగ్యుడైన ప్రభుని స్తుతిస్తూ ఉండగా, ఆయనను ఆరాధిస్తుండగా తిరిగి యేసేపు, మరియా, ఎఫ్సీబా, బియుల, ఎస్తేరు, రూతులు వైపు చూసి ఆ తండ్రి వారి ఆరాధన తృప్తిపరిచింది నన్ను. వారి ఆరాధన నన్ను సంతోషపెట్టుతుంది. అలా చెప్పగలుగుతాడా చెల్లి? అలా చెప్పగలుగుతాడా? నా జీవితంలో నేను కూడా మీతోనే మాట్లాడుతాను. ప్రకాష్ రాజు వైపు తిరిగి ఆయన ఆస్వాదించాల. ఆరాధన ఫ్రెష్, తాజాగా రావాలి.
పైన ఆదివారం యేసు ప్రభువా 39 కొర్రా దెబ్బలు కొట్టారు, మళ్ళా ఆదివారం 39 దెబ్బలు ఎన్నిసార్లు కొడతారు ఆయన్ని? అది కాదు ఆరాధన, అది కాదు ఆరాధన. అది కాదు. తాజా తలంపులతో రావాలి, తాజా ఉద్దేశాలతో. నిన్ను రక్షించిన ప్రభు, నీకోసం ప్రాణమెట్టిన ప్రభు, నీ ఆరాధన వైపు తిరిగి ఆస్వాదించాలి తమ్ముడు చెల్లి. అలా సిద్ధపడితే ఆహా, ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు కోటాను కోట్ల మంది పరిశుద్ధులు చూస్తుండగా పలుకూరులో రూత్ అనే అమ్మాయి, ఎస్తేర్ అమ్మాయి, జోసఫ్ అనే అబ్బాయి, ప్రభుదాస్ గారు, ప్రకాష్ రాజు గారు తిరిగి వారి ఆరాధనని ఆస్వాదించానని దూతలతో చెప్తే కాళ్ళను ఎగిరేయచ్చు పరలోకములో. రియలి తమ్ముడు, రియలి కాళ్ళను ఎగిరేయచ్చు. ఎంత ధన్యులం, ఎంత ఆశీర్వదించబడాడు. విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, ఆరాధనను బట్టి తిరిగాడు. మూడవదిగా లూకాసు వార్త, లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం లేదా 25-26 చదవనేనా. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. రండి చాలు. మూడవది, ఆయన జన సమూహం వైపు తిరిగి ఒక సవాలు వేశాడు. ఏ సవాలు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల అన్నాడు. అక్కడ ఏమన్నా అక్కడ అందరూ చెప్పండి, ఎవరైనా, అందరూ చెప్పాలి. ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల ఏం చేయాలంట? తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలనైనను, అక్క చెల్లెనను, అన్నదమ్ములను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. తమ్ముడు ఇక్కడ ఆవుతూ కొద్దిసేపు లేను. ఇటు చూడండి, ప్రభుని వేల మంది వెంబడిస్తున్నారు. ఇటు చూడండి, అందరూ బాగా వేల మంది వెంబడిస్తున్నారు. నేను వస్తా నీతో పాటు అన్నారు. ప్రభు తిరిగాడు. అక్కడ ఏం చేశాడు? తిరిగాడు. ఎవడైనా పలుకూరులో, ఇటు చూడండి, పలుకూరులో నన్ను ప్రేమించగోరిన ఎడల, నా కోసం బ్రతకగోరిన ఎడల, వినండి సవాలు, ఈ కూడికల సవాల్, ఈ కొద్ది మందిలో, ఈ పలుకూరులో నన్ను ప్రేమించేవాడు కావాలి, నన్ను వెంబడించేవాడు కావాలి, నాతో కలిసి ప్రయాణం చేసేవాడు కావాలి. ఉంటే వాడు రమ్మను. అయితే వాడు ఏం చెయ్యాలా? అందరినీ విడిచిపెట్టాలా? వాడు ఏం వదిలిపెట్టాలి? ఎవరెవరిని? ఆ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు శిష్యుడు కాడు. తిరిగి మాట్లాడాడు. రండి పలుకూరు గ్రామస్తులారా, సవాలు వేశాడు. రండి, నా శిష్యుడుగా ఉండాలంటే, నా శిష్యురాలుగా ఉండాలి. ద్వేషించడం బావినాలా? అమ్మ విన్నాను బావిను. ద్వేషించడం అంటే అర్థం ఏమిటంటే, తల్లిదండ్రులను ద్వేషించడం కాదు, ఇక్కడ దూషించడం కాదు, తల్లిదండ్రులను త్రోసేయడం కాదు, అక్కజలను త్రోసేయడం కాదు. అంటే దాని అర్థం ఏమిటి చూద్దాం. దాని అర్థం ఏమిటో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం నేను చదువుతాను. 10వ అధ్యాయం తీశాను. 10వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతున్నాను. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. ఇప్పుడు అర్థమైందండి. ఏమంటే తండ్రినైనను, తల్లినైనను, అక్క చెల్లెనైను, అన్నదమ్ములనైను, భార్యనైనను, పిల్లలైను, చివరికి నా ప్రాణమైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకేం కాడు? శిష్యుడు. ఇప్పుడు అర్థమైందే. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా, సవాల్ వేస్తున్నాను. సినిమాని ఎక్కువ ప్రేమిస్తావా, యేసు ప్రభుని ఎక్కువ ప్రేమిస్తావా? ఊరికి చెప్పొద్దండి, ఊరికి చెప్పొద్దు. ఈరోజు
సత్యం ఒప్పుకోండి. నేను యేసుని ప్రేమించువాడనైతే ఎవరి శిష్యుడిగా ఉంటా? ఎవరి శిష్యుడిగా? అక్కడ ఏది విడిచిపెట్టాలా? ఏది విడిచిపెట్టాలా? గట్టి చెప్పరే. ఏమి విడిచిపెట్టాలా? సినిమా విడిచిపెట్టాలా? సీరియలు ఉంటే రండి మధ్యాహ్నం వేళ. సవాలు వేస్తున్నా. నేను వేయట్లేదు. ప్రభు వేశాడు సవాల్. నన్ను ప్రేమింపగోరేవాడు, నన్ను అనుసరింపగోరేవాడు, నా కొరకు జీవించేవాడు పలుకూరు సంఘములో ఉంటే రండి. సవాల్ విడిచిపెట్టాలా. నాకంటే నా స్థానములా ఉండకూడదు. సవాల్ అయ్యా, వెళ్ళండి మీరు. ఇంకా నిజంగా మీరు యేసుక్రీస్తు శిష్యురాలైతే ప్రేమించకూడదు. వదిలేలా. రుమేనియాలో చిన్న సంగతి చెప్పి వెళ్తాను. రుమేనియాలో పాస్టర్ పేరు డగ్లస్, ఆయన భార్య, కొడుకు, ముగ్గురు కమ్యూనిస్టు దేశంలో సేవ చేస్తున్నారు. సేవకులారు వినండి, వారి పిల్లలు చూడండి, విశ్వాసులేనండి. దొరికినలు ఊచకోతగా వస్తున్నారు. ఈ పాస్టర్ భార్య, కొడుకు దొరికారు. జైలు తీసుకెళ్తున్నారు జీపులో. జరిగింది ఇది కట్టుకథ కాదు, జరిగింది. మార్గ మధ్యంలో పోలీస్ ఆఫీసర్ ఆపేసి జీపును పాస్టర్ని లాగి తన దగ్గర తుపాకీతో, పిస్టల్తో కాల్చి పాడేసాడు. వదిలేశాడు పాస్టర్ని. భార్యను, కుమారుని, 16 సంవత్సరాల అబ్బాయిని తీసుకెళ్ళి 4 రోజులు చితకబాదారు. తల్లిని, కొడుకుని వేరు గదిలు కొట్టి 24 గంటలు కొట్టారు పోలీసులు. 5వ రోజు అబ్బాయికి నిలబడ్డాడు. వాళ్ళమ్మ వాకిలి దగ్గర ఉంది. అబ్బాయి, ఈ బైబిల్ తెలుసా అన్నాడు. కొద్దిగా తెలుసు సార్ అన్నాడు. పదాజ్ఞలు తెలుసా? పదాజ్ఞలు అన్నాడు. వచ్చు సార్ అన్నాడు. పదాజ్ఞలు చెప్పాడు. మీకు రాదు తమ్ముడు, నాకు రాదు తమ్ముడు. పదాజ్ఞలు చెప్పాడు. కొండ మీద ప్రసంగం ధన్యతలు చెప్పేశాడు. 119వ కీర్తన, 176 వచనాలు చెప్పేశాడు. బాయ్ 5-6 ఆజ్ఞ ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే సార్ ఇలాగుంది సార్, నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. ఇది పాటిస్తావు అన్నాడు. అబ్సల్యూట్లీ పాటిస్తా సార్, ఖచ్చితంగా పాటిస్తాను. వాకిల్ దగ్గర ఎవడుందో చూడన్నాడు. ఇలా చూశాడు. ఇట్లా అనుకోని గుర్తుపట్టలేదు సార్ అన్నాడు. వాళ్ళ అమ్మను అలా కొట్టేశారు. తెలుదు సార్ అన్నాడు. దగ్గరికి వెళ్ళాడు. ఎవరు అన్నాడు. మా అమ్మ సార్ అన్నాడు. ఇందాక చెప్పావు కదా పాటిస్తాను కదా. అవును సార్ పాటిస్తాను. బైబిల్ కింద పెట్టన్నాడు. పెట్టాడు. ఏం చేయలేదు సార్, 2 కాళ్ళు బైబిల్ మీద పెట్టి మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళన్నారు. 16 ఏళ్ళ అబ్బాయి. కాదు సార్ అది అన్నాడు. ఎందుకన్నాడు? బైబిల్ చెప్తుంది, నాకంటే తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తే ఆయన శిష్యులను కానేరు. నీ ప్రభువు నీ సీరియల్ కంటే ఎక్కువ కాదా? నీ సినిమా కంటే ఎక్కువ కాదా? నువ్వు చేసే పాపం కంటే ఎక్కువ కాదా? నీకు ఎక్కువ కానప్పుడే సినిమా చూస్తావు, సీరియల్ చూస్తావు, పాపం చేస్తావు. నువ్వే తమ్ముడు, నువ్వే చెల్లె. నీకు ఎక్కువ అయినప్పుడు వదిలేస్తావు, సినిమాను వదిలేస్తావు, సీరియల్ వదిలేస్తావు, పాపాన్ని వదిలేస్తావు. చూడు అబ్బాయి, చిన్న వయసు, ఆలోచించు. ఇందులో ఆలోచించేది ఏమీ లేదు సార్. ఆయన కంటే ఎక్కువ ప్రేమించకూడదు. మా అమ్మ అంటే ఇష్టమే నాకు. మా నాన్న పోయాడు, మీరే చంపేశారు. కానీ యేసు స్థానంలో మా అమ్మను తీసుకోవడం నా వల్ల కాదు సార్ అంటుండగా గురి తప్పకుండా వాళ్ళ అమ్మను కాల్చిపడేసాడు ఇక్కడ నుండి. 5 ఏడు చెప్పాడు ప్రభు. మీరు ఎవడైనా ఈ ఊర్లో ఉన్నారా నా కోసం బ్రతికేవాడు? రండి అంటే, అబ్బాయి మీ నాన్న చచ్చిపోయాడు, మీ అమ్మ చచ్చిపోయింది, చిన్న వయసురా, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోరా,
ఎప్పుడైనా ఆలోచించరా? ఎప్పుడైనా బాయ్ అమ్మ పంపించమ్మండి, బాయ్ బాయ్ ఇట్లన్నాడు, బాయ్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నా, 16 ఏళ్ళ నీకు. సార్ నా ప్రాణం ద్వేషింపకుంటే యేసు ప్రభుని శిష్యుని కాను సార్ అన్నాడు. అంటుండగానే ఒక మాట అన్నాడు, సార్ నిన్ను గెలవంది నేను పోను సార్ ఇక్కడ అన్నాడు. కోపం వచ్చి పిస్తేలతో 10 బుల్లెట్లతో గుట్టి పట్టేశాడు, గుండెల్లో చచ్చాడు. వాళ్ళ అమ్మ శవం, అబ్బాయి శవాన్ని తెచ్చి బైబిల్ పడేశాడు. బైబిల్ రక్తం మడుగులో పడిపోయింది. అక్కడ అంత రక్తం మడుగులో పడిపోయింది. తమ్ముడు, ఇది ప్రభు ఇక్కడ చెప్పాడు, మీరు ఎవరైనా ఉంటే రండి, నన్ను నా స్థానంలో ఏదున్నా మీరు నన్ను ప్రేమించరు, నన్ను సరిగా ఆరాధన చేయలేరు, నా కోసం బ్రతకలేరు. ఉంటే రండి, వదిలేసిరండి, వదిలేసిరండి. వస్తారా? ఇద్దరు చచ్చిపోయారు, పోలీసులందరూ వెళ్ళిపోయారు. కాల్చిన వ్యక్తి అక్కడే ఉన్నాడు. పోలే ఇంటికి వెళ్ళా, అక్కడే ఉన్నాడు. రాత్రి 12 అయింది. బైబిల్ తీసుకున్నాడు, ఇలా టేబుల్ మీద పెట్టాడు, చదవడం ప్రారంభించాడు. ఎక్కడో ప్రభు మాట్లాడాడు. 2 శవాల మధ్య మోకరించి, నా దేవా, నా ప్రభువా, నా పాపాన్ని క్షమించు. ఇద్దరి మరణం, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడు. సార్ నేను గెలవంది ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నీ భర్తను గెలవాలంటే, నీ పిల్లల్ని గెలవాలంటే నువ్వు ప్రభు కొరకు యోగ్యంగా జీవించాలి, యోగ్యంగా జీవించాలి. విశ్వాసాన్ని బట్టి తిరుగుతాడు ఆయన, ఆరాధన బట్టి తిరిగాడు. తను ప్రేమిస్తే తిరుగుతాడు. తనకంటే దేని ప్రేమించినా, దేని నువ్వు ఆరాధించినా ఆయన నీతో ఇష్టపడాడు. నీలోనే ఉంటాడు, నమ్మావు కాబట్టి ఉంటాడు, కానీ నీతో మాట్లాడడం మానేస్తాడు, నీతో ప్రయాణం చేయడం. సోదరా, ఇక ఎందుకు బతికేది మనం ఈ జీవితంలో? ఒక 16 ఏళ్ళ కుర్రోడు దేవుని కోసం ప్రాణాలు ఇచ్చాడు, ఒక వ్యక్తిని పరలోకాన్ని తీసుకెళ్ళాడు. నీ భర్త ఇంకా రాలేదు కదా, ఇంకా మారు మనసు పొందలేదు కదా, నీ పిల్లలు రాలేదు కదా, నీ భార్య కూడా రాలేదు కదా. నీవు ఆ పిల్లోడిలాగా దేవుని కోసం ఆయన కంటే ఎందుకు ప్రేమించట్లేదు? ఆలోచించండి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనతో స్పందిస్తాడు. అందువల్లే ఆయన సవాలు వేశాడు, మీలో ఎవడైనా ఈ ఊర్లో ఉంటే ఈ పలుకూరులో ఉంటే, ప్రకాష్ ఈ సాయంకాలం పిలువు, నేను వానితో మాట్లాడతా, వానితో ప్రయాణం చేస్తాను, వానితో కలిసి చర్చిస్తాను, వాని కుటుంబాన్ని జీవిస్తాను. తనకంటే దేనిని ప్రేమించకూడదు, దేనిని ఆశ్రయించకూడదు, దేని దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఈ మార్నింగ్ 2 నేర్చుకున్నాం. ఇది ప్రయాణాల సువార్త, ఇది దేవాలయాల సువార్త, ఇది తిరిగిట సువార్త. ఏ సువార్త? తిరిగి. ఒకటి విశ్వాసాన్ని బట్టి తిరిగాడు, రెండవది ఆరాధన బట్టి తిరిగాడు, మూడవది తనకంటే దేని వీళ్ళు చెప్తున్నాం, తను ప్రేమిస్తే తిరుగుతాడు. ఎవరిని ప్రేమిస్తే తిరుగుతాడు, ఆయనని ప్రేమిస్తే తిరుగుతాడు. సోదరా, సోదరి, అలా జీవిద్దామా? అలా బ్రతుకుతామా? నాకొకే ఆశ, ఈ లోకంలో ఏమీ లేదు నాకు తెలిసిన వరకు. ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నీకంటే దేనిని ప్రేమించకుండా చూడు, దేనిని చూడకుండా నా కన్నులు త్రిప్పాయి. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, నా భార్యను ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నీ పరిశుద్ధులను ప్రేమిస్తాను, కానీ నీకంటే ఎక్కువగా ప్రేమించాను. ఎవరికంటే? నీకంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన్నే ప్రేమిద్దాం, ఆయన కొరకే జీవిద్దాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. 4 మావేంది ప్రార్థన చేస్తాం. ప్రార్థన కళ్ళు మూసుకుందామా? ఒక్క సెకండ్. ప్రభువా, నీవు నాకంటే సీమోను ఈ చేపల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?
ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. రెండవసారి, సీమోను సీమోను ఈ చేపల కంటే ప్రేమిస్తున్నా. అవును ప్రభువా, అయితే రా నాతో పాటు రా. సౌలా సౌలా, నువ్వు నాకంటే ఈ దుర్మార్గతను ప్రేమిస్తున్నావు, వదిలేస్తావా? ప్రభువా నాకు అర్థమైంది ప్రభువా, నాకు అర్థమైంది. ఈ సినిమాను ప్రేమించాను నీకంటే ఎక్కువగా, ఈ సీరియల్ని ప్రేమించాను, ఈ పాడైన లోకం, ఈ పాపలోకాన్ని ప్రేమించాను. ఈరోజు నాకు అర్థమైంది ప్రభువా, గ్రహించాను ప్రభువా. సార్, మా అమ్మ కంటే ప్రభుని ప్రేమిస్తున్నాను. మా అమ్మ స్థానంలో నా ప్రభుని పెట్టలే నేను. నా ప్రభు స్థానం నా ప్రభువే. నా ప్రభు స్థానంలో మా నాన్నని పెట్టలేను, మా అమ్మని పెట్టలేను. అమ్మనైనా వదులుకుంటాను కానీ ప్రభుని వదులుకోలేను. కాదు సార్, అమ్మ వదిలేస్తున్నా, వదిలేస్తానమ్మా, మీ ఇష్టం సార్. ఒక చిన్న పిల్లోడు కళ్ళ ఎదుట తల్లిని చంపేస్తుంటే నిశ్చేష్టుడయ్యాడు. చెప్పబాయ్, ప్రభుని ప్రేమిస్తా కానీ ఈ బైబిల్ తొక్కను సార్. నేను ప్రభుని ప్రేమిస్తాను. నేను ఈ సినిమాను చూడాలి. ఈ అశ్లీలత బొమ్మలు, వస్త్రాలేని బొమ్మలు నేను చూడను. ప్రభువుని ప్రేమించే బిడ్డ నేను, ప్రభుని ప్రేమిస్తాను. ఇదే నా ఆశ, ఇది నా కోరిక. గుడ్ బై సార్. నువ్వు నాకు కావాలి ప్రభు అడుగుతున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. తనతో పాటు జైలు అధికారిని తీసుకెళ్ళాడు. నీ భర్తను తీసుకెళ్ళాలంటే, అయ్యా నేను ప్రేమిస్తా కానీ నీతో కలిసి సినిమా చూడండి. నువ్వు కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, కాళ్ళతో తన్నా పర్లేదు, నువ్వు చెప్పింది చెయ్యండి. నా ప్రభువే, నా ప్రభువే. ఒకరోజు నీ భర్త మారరా, నీ పిల్లలు మారరా? ఆలోచించు, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం, ఒక తీర్మానం తెలుదాం. నీకంటే మరి దేన్ని ప్రేమించలేం కాదు. ఇన్ని రోజులు తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. ఇక ఆ తప్పు నేను మరలా చేయాలి. నువ్వు చెప్పినట్టుగా నీ సవాల్ స్వీకరిస్తున్నాను, స్వీకరిస్తాను. ప్రార్థన చేసుకొని మనసులో నీకంటే మరి దేనిని ప్రేమించాను, మరి దేనిని ఆశించాను, సాగి వెళ్ళదా. పరిశుద్ధుడమైన తండ్రి, స్తోత్రార్హుడైన ప్రభువా, స్తుతిస్తున్నా. ఎన్ని పొరపాట్లు చేస్తున్నా, ఎన్ని తప్పులు చేస్తున్నా, అయినా ప్రేమిస్తున్నారు, క్షమిస్తున్నారు, అక్కడికి చేర్చుకుంటున్నారు, దగ్గర చేర్చుకుంటున్నారు. ఈరోజు విన్నాం, నీకంటే దేనిని ప్రేమించాం ప్రభువా. నీ స్థానంలో మరి దేని తీసుకెళ్ళాం, మరి దేని ఆశించాం. నిన్ను ప్రేమిస్తాం, నీ కొరకు సాక్షులుగా ఉంటాం. నష్టమైన, కష్టమైన, బాధ అయినా, వేదనైనా నీకోసం నిలబడతాం. నీ కృప మాకు దయచేయండి. ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించి వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.